లక్ష్మీపేట మున్సిపాలిటీలో దేవి నవరాత్రుల భాగంగా ఈరోజు 5వ రోజు సందర్భంగా గోదావరి రోడ్లోని సాయి గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో మహిళల భక్తులు భక్తి శ్రద్ధతో కుంకుమ పూజ నిర్వహించుకున్నారు. భక్తులు మాట్లాడుతూ ఈ పూజా కార్యక్రమాన్ని మేము వివేకంతో పాండిత్యంతో హృదయాన్ని పూర్తిగా అంకితం చేస్తూ అమ్మవారికి భక్తి సుమధురంగా మంత్రములు స్తోత్రాలు పూర్తి చేస్తాము అని, ఈ పూజ అమ్మవారు మా జీవితాల్లో శాంతి సౌభాగ్య పాలకురాలుగా మా భక్తులను కాపాడుమని ఈ కుంకుమ పూజ ప్రతి ఆడవారి చేతులలో కుంకుమ తీసుకుని అమ్మవారి విగ్రహానికి సంకల్పంతో పుష్పాలు కుంకుమార్పణ చేస్తాము అని, అలాగే మంత్రాలు జపించడం జరుగుతుంది అని, అలాగే రేపు ఎల్లుండి కూడా హోమం కూడా ఉంటుంది అని అయ్యగారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి గణేష్ భక్త మండలి కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళా మాతలు తదితరులు పాల్గొన్నారు. పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూః మాధుర్యవినిర్భత్సితకర్షసి మందస్మిత ప్రభాపూరమధ్యకామేశమానస అనాకలిత సాదృశ్యచుకుకశ్రీ విరాజిత కామేశవద్ధమాంగళ్య సూత్రశోభితకందర కనకాంగదకేయూరకమనీయ భుజాన్విత రత్నద్వైవేల చింతాకలోలముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నామణి ప్రతివనస్తని నాభ్యాలవాల రోమాలిలకాఫలకుజద్వయే లక్షరోమలతాదారకాసమున్నేయ మధ్యమ స్వర్ణభారదలన్మధ్య పట్టబంధవళి పింజాడమణి మంజేర పండిత శ్రీపదాంబుజ మురాళీ మందగమన మహాలావణ్యశేపది సర్వారుణానపద్యాంగే సర్వాభరణభూషిత శివకామేశ్వరాంగస్థా శివాస్వాదేన వల్లభ మాత సందర్భంగా మన గోదావరి సాయి గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో సామాజిక కుంకుమార్చన చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇలాగనే అందరూ మహిళలు అన్ని కార్యక్రమాల్లో ముందుండి అమ్మవారికి వెళ్ళవేళ్ళ సేవ చేసుకొని అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మన సాయి గణేష్ శ్రీమాత్రే నమః దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గోదావరి రోడ్లో ఏర్పాటు చేసుకున్నటువంటి సాయి గణేష్ భక్త మండలి వారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజున శుక్రవార పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి గాజులతో అలంకరణ చేసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంటే శుక్రవారం రోజున సాయంత్రం దీపాలంకరణ కార్యక్రమం, రేపు శనివారం రోజున అమ్మవారికి కూరగాయలతో అలంకరించి శాకంబరి ఉత్సవాలు శాకంబరీ దేవిగా అలంకరించి పూజించడం జరుగుతున్నది. ఆదివారం రోజున సాయంత్రం మహాలింగార్చన కార్యక్రమం, సోమవారం రోజున మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసాలు, అదేవిధంగా చిన్నపిల్లలతో పూజా కార్యక్రమం జరపడం జరుగుతున్నది. మంగళవారం రోజున రామచంద్రుల పాదుకలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి 100 హనుమాన్ చాలీసా పారాయణాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. బుధవారం రోజున మహామంగళప్రదమైన చండీ హోమం కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సత్కాలంలో వచ్చి ఆ జగదంబ యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాలు పరిపూర్ణంగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లలిత పంచమి సందర్భంగా లలితామాత అవతారంలో ఈరోజు ఇక్కడ కొలువైంది గణేష్ భక్త మండలి గోదావరి రోడ్లో ఉన్న అమ్మవారు. అందరం కూడా సుమంగళులందరూ సువాసినులందరూ కూడా అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవడం అనేది జరిగింది. ఇది శుక్రవారము చేసుకోవడం వల్ల మాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. తర్వాత లలిత సహస్రనామ పూర్వకంగా మేము కుంకుమార్చన చేసుకున్నాము. అందుకు మా జన్మ ధన్యమైనట్టుగా అనిపిస్తుంది. అమ్మవారి కృపా కటాక్షాలు మా మీద ఎప్పటికీ ఈ గోదావరి రోడ్డు భక్త మండలి మీద కూడా సదా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధి లోపల సాయి గణేష్ గోదావరి రోడ్ భక్త మండలి ఆధ్వర్యం లోపల మరి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు చేపట్టడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుండి కూడా
ఎంతో మరి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దుర్గమాత మరి నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి కమిటీకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రయుక్తంగా మరి గౌరవ ప్రణవ్ అయ్యగారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కావచ్చు, అందరూ కూడా ఎక్కడ కూడా మరి భక్తి శ్రద్ధల లోపల కానివ్వండి, శాస్త్రయుక్తంలో కానివ్వండి లోపం లేకుండా మరి నిర్వహించినందుకు వారందరికీ మరి మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ భక్తులందరూ కూడా మరి